చాలా సార్లు లేడీస్ కానీ పిల్లలు హెడేక్ అంటే మనము జనరల్గా ఇట్స్ నార్మల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు, వీళ్ళని పట్టించుకోవద్దంటాం. ఎందుకు అంటే జనరల్గా వాళ్ళ పెయిన్ టాలరెన్స్ మన అనుభవం ప్రకారం మనం తక్కువ అనుకుంటాం. సో చిన్న వాటికి కంప్లైంట్స్, కానీ అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్మాల్ హెడేక్ ఆర్ స్మాల్ ఎపిసోడిక్ వామిటింగ్ క్యాన్ బీ అన్ ఎర్లీ సిమ్టమ్ ఆఫ్ ఎ బ్రెయిన్ ట్యూమర్ ఆర్ ఎ బ్రెయిన్ లీషన్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. సెకండ్ ఏంటంటే కొందరు వర్క్ స్ట్రెస్ అని వీటన్నిటిలో కూడా మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. పెయిన్ ఆర్ హెడేక్ ఆర్ ఎనీథింగ్ అండి, ఒక డిస్ట్రెస్ టు ద బాడీ మనకి తెలుస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ డిఫెన్సివ్ మెకానిజం ఆఫ్ ద బాడీ. హ్యూమన్ బాడీకి లాంగ్వేజ్ తెలియదు. ఇప్పుడు మనం అంటే తెలుగులో మాట్లాడతాం, మనం మదర్ టంగ్ తెలుగు, ఒకరితో హిందీలో మాట్లాడతాం. సో మనం ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం వాళ్ళకి తెలుస్తుంది. హ్యూమన్ బాడీకి ఏ లాంగ్వేజ్ ఉండదండి. పెయిన్ ఈజ్ ద ఓన్లీ లాంగ్వేజ్. వెన్ యూ బాడీ ఈజ్ గివింగ్ అన్ ఇండికేషన్, ఒక పెయిన్ ఉంది, హెడేక్ ఉంది, లేకపోతే నాజియా ఉంది, అబ్నార్మల్ సెన్సేషన్ ఉంది, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. బికాజ్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ దట్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. సో అందరూ అంటారు చిన్న వాటికి డాక్టర్స్ దగ్గర ఎందుకు పోతారని, కానీ యాక్చువల్లీ టు ఎర్ ఈజ్ బెటర్, ఈజ్ సేఫ్. బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ. ఓకే, దాంట్లో ఈగో లేదు. కొందరు మందులు వాడరు, నా దగ్గరకు వస్తారు పేషెంట్, నేను టాబ్లెట్స్ వాడనండి అంటారు. అంటే టాబ్లెట్స్ అన్నిటికీ వాడాలని అంటలేను, కానీ ఎక్కడ రిక్వైర్డ్ అక్కడ వాడాలా. సివియర్ హెడేక్ ఉంది, దానికి టాబ్లెట్స్ వాడాలనేది అది ఈగోయిజమే అంతే. ఇప్పుడు వెన్ దేవుడు క్రియేషన్ అండి, మ్యాన్ ఈజ్ ఎ దేవుడు క్రియేషనే, మెడిసిన్స్ కూడా దేవుడు క్రియేషనే. ఫైనలీ ఇట్స్ కమింగ్ త్రూ సంబడి, బట్ యూజ్ ఆల్ రిసోర్సెస్ టు లీడ్ ఎ ప్రొడక్టివ్ అండ్ ఫంక్షనల్ లైఫ్. దెర్ ఇస్ నో ఈగో ఇన్వాల్వ్డ్ ఇన్ లివింగ్ అండి. దట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్ అనమాట.